Check it out. 9 से 6 सिंसियरली काम करते, उसके बाद ठेके पे है दोस्त मिलते, क्यों रे पट्टे हुआ ना शौक सुन के हैदराबाद, हाँ मेरी यही तो शान है, हवरे बैगन निजाम यहाँ का सुल्तान है, आके जरा देख ले तू पूछने का जरूरी नहीं है, जाके खा ले तू भूलने का सवाल ही नहीं है, आके जरा झुक ले चीचा कटने का कोई चांस ही नहीं है, खुल के मामा जी ले तू, हाई चोरा का शहर यही है हैदराबाद, जिंदाबाद जिंदाबाद हैदराबादी लोग अलग एक ही जान. Hi, Hyderabad bro. Chora. What's up? All good man, all good. You tell Varun, me. how are you, buddy? All good brother, all good. What's going on? ఏమవుతున్నాయి, ఏం సంగతి, ఏం చేస్తున్నావు? ర్యాప్ కి కార్పొరేట్ లైఫ్ కి మధ్యలో కన్ఫ్యూజ్ ఉన్నా, బట్ yes otherwise a lot of things are happening in rap as of now. హైదరాబాద్ లో మీకు తెలిసిందే ర్యాప్ సీన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో, సో యా ద సీన్స్ ఆర్ వెరీ డైనమిక్ అని చెప్పొచ్చు. సో యా చలో స్టార్టింగ్ హిందీ నుంచి పాడినావు కదా, ఒక తెలుగులో హైదరాబాద్. యా సరే, ఏడ పడితే ఆడ ఈడ పోరగాళ్ళు ఉంటారు, మస్తు మస్తు పార్టీలు దందాలు చేస్తారు, కిరాక్ బ్యాచ్ పార్టీ బ్యాచ్ లొల్లిగాళ్ళు ఉంటారు, వీళ్ళతో కానీ పెట్టుకుంటే నలిపి మడత వేస్తారు, ఇంకొంచెం లోపలికి పోతే ఐటీ గోల మొదలైద్ది, ఈడ చూస్తేనేమో మనకి దిమాగ్ ఖరాబ్ గ్యారంటీ, ఏమైతే ఏమవని నా జాగా మస్త్రబాయ్, నాష్టాతో మొదలైద్ది పార్టీతో ఖతమైంది, అర్థమైందిగా మ్యాటర్ ఏందో. హైదరాబాద్ జిందాబాద్ జిందాబాద్ హైదరాబాదీ లోగ్ అలగ్ ఏక్ హీ జాన్. నైస్ బడీ, నైస్. సో ఎట్లా నార్మల్గా అందరికి సాంగ్స్ ర్యాప్కి డిఫరెన్స్ తెలియదు. కరెక్ట్. వాట్ యూ సే? ఇప్పుడు నార్మల్గా నువ్వు వచ్చేటప్పుడు కూడా ర్యాప్ అంటే సాంగ్ పాట పాడతారా అట్లా అడుగుతుంటారు కదా, అటువంటి అడిగారా నేను ఎప్పుడైనా? రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ జనరల్ గా నేను ర్యాపర్ అనగానే నాకు వచ్చే క్వశ్చన్, ఓ మీరు సింగరా అని వస్తుంది. సో యా ఐ మీన్ ఇట్స్ అ వెరీ కామన్ మిస్కన్సెప్షన్, చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, వాట్ ఈస్ ర్యాప్ అండ్ వాట్ ఈస్ మ్యూజిక్ అని. బట్ ఎవరికైనా ఇఫ్ యూ అండర్స్టాండ్ ర్యాప్ ది ది అబ్రివేషన్ గోస్ RAP ఇస్ రిథమ్ అండ్ పోయట్రీ. RAP is a rhythm and poetry. సో బేసిక్ గా మన పాత రోజుల్లో ఏదైతే పాత రోజుల్లో సాహిత్యం చేసే వాళ్ళమో, కబీర్ కే దోహే అని హిందీలో ఉండేవో, దాట్ ఈస్ ఓన్లీ ర్యాప్. అగైన్ అట్లీస్ట్ ఆఫ్ లేట్ మన ఇండియాలో పైనుంచి అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై అన్ని చోట్ల సీన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఐ థింక్ ద నెక్స్ట్ టార్గెట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ కూడా ఇంకొక నాకు తెలిసి ఒక 4-5 లేదైతే I don't think anyone will get confused between what is rap and what is సంగీతం. చాలా క్లారిటీ ఉంటుంది. నైస్. ఒక్క నిమిషం. సో ర్యాప్ అండ్ రిథమ్, రిథమ్ అండ్ పోయట్రీ. సో పోయట్రీని ర్యాప్ చేస్తాం కదా బేసిక్ గా. yes. నైస్. ఒక మంచి పోయట్రీ చెప్పు. మనం రాసిందే చెప్తాను. మీరు రాసిందే చెప్పు. చలో బాత్ కర్తే హై ఆజ్ కర్నే కి, दिन पे दिन आदत कर लो थोड़ा मरने की, जिंदगी है छोटा बेटा चलते सा मलने की, आदत अगर लग गई तो लग गई जिंदगी की. సో యా అలాగే మొన్న రీసెంట్ గా జగదోధారణ అని ఒక సాంగ్ రాశాను, అందులో ఐ వాజ్ రైటింగ్ భగవద్గీత మోడర్న్ డే కాంటెక్స్ట్ లో ఉండుంటే ఎలా ఉండేది. లైక్ కృష్ణుడంత టోణి కాను, అయినా ఆగిపోను, చెప్పాల్సిందే చెప్పి ఈ కథలో వదులుతాను, జగదోద్ధారణ అంటే ఏంటో మరి చూద్దాం, అడిసిదెల్లే యశోదంట ఈ కథ మరి విందాం. అంటే అంటే నార్మల్గా ఎక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతారు? నార్మల్ ర్యాప్ చేసే వాళ్ళు ఎక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతారు ఇదంతా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ర్యాప్, ఇప్పుడు సంగీతంకి ర్యాప్కి ఇంకో వెరీ కామన్ డిఫరెన్స్ ఏంటంటే, సంగీతం ఇస్ మోర్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఎమోషన్, లాడ్ ఆఫ్ ఫీల్ అండ్ సో సంగీతానికి మీరు ఒక ఎన్వైరన్మెంట్ సెటప్ చేయాలి. ర్యాప్కి అలా కాదు. ర్యాప్ మీరు పాడడంలోనే, పోయట్రీలోనే పాడతారు కాబట్టి అది ఒక తాళంలోనే వెళ్తుంది అది, లైక్ జనరల్గా. సో యాజ్ ఫార్ యాజ్ ర్యాప్ ఇస్ కన్సర్న్డ్, మనకి ఎక్కడా కూడా ఈ ప్లేస్లోనే కూర్చోవాలి, ఇక్కడే పాడాలి, ఇలాగే చేయాలని ఏం లేదు. 4 ఫ్రెండ్స్ కూర్చున్నారు, వైబ్ సెట్ అయింది, స్టార్ట్ అంతే. ఎక్కడైనా అంతే. యూ వుడెంట్ బిలీవ్, సమ్ టైమ్స్ మేము హైదరాబాద్ మెట్రోలో వెళ్తూ ఉంటాం, లేకపోతే మేము పార్క్స్ వెళ్తూ ఉంటాం, వి ర్యాండమ్లీ స్టార్ట్ ర్యాపింగ్ అండ్ వితిన్ 5 minutes మొత్తం మా చుట్టూ జనాలు, అండ్ ఇట్స్ రియల్లీ ఎంటర్టైనింగ్. సో అలా చెప్పుకుంటే ఎస్, హైదరాబాద్లో కూడా వెరీ హై ర్యాప్ ఫాలోవర్స్ ఉన్నారు, బట్ వీ స్టిల్ నీడ్ అ లాట్. నైస్. సో ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ చోరా అంటే యూ హ్యావ్ కమ్యూనిటీ ఉంటుందా మీకు? యూ హ్యావ్ ద బ్యాచ్? yes, I have my whole team. మొత్తం టీమ్ ఉంది. I have my cinematographer who's been working with me since I started, యష్ అని పేరు. I have my music producers, I have my mix master engineer,
editor, colorist, you name it, we have it. Because ఇప్పుడు at the end of the day, when you want to release a song to the public, ఈ మధ్యన నువ్వు ఎంత బడ్జెట్తో తీస్తున్నావు అనేది ఎవరికి అనవసరం, బాగుందా లేదా. True. So you need a team of people who specialize in their own Quality, departments. quantity, huh? Yes. So yeah, అది ఇప్పుడు నా సీన్. నైస్. అంటే యూ పీపుల్ గో అండ్ డూ షోస్ అవుట్ సైడ్ ఏమైనా చేస్తారా? యా చేస్తాం. మేము రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్తూ ఉంటాం, మాల్స్కి వెళ్తూ ఉంటాం, వి గో టు రిసార్ట్స్, we go to corporate shows. Sometimes we do this mob randomly, we go to the public. చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో కూడా. మాబ్స్ చేస్తాం. we directly go to Charminar or IT just offices రిలీజ్ అయ్యే టైంకి మైక్ కెమెరా లైట్ పట్టుకొని వెళ్ళిపోతాం. అండ్ లెట్ us say you're walking on the road, మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతాం can I do a rap for you అని. సో అది మేము రోడ్ మీద చేస్తాం. నార్మల్ గా దిస్ ఇస్ లైక్ ఇది IT హబ్. ఓకే, నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్నాను ప్రెసెంట్. జస్ట్ లైక్ ఉన్నా, జస్ట్ కార్ పార్క్ చేసి వచ్చినా అక్కడ కూర్చున్నా నేను. జస్ట్ లైక్ ఐ వాస్ హ్యావింగ్ సమ్ స్మోక్ చేస్తూ కొంచెం ఉన్నా అట్లా. నువ్వు వచ్చినావు, మైక్ పెట్టినావు అనుకో, సో వాట్ యు డు అంటే నా మీద ర్యాప్ పెడతావు అని అడిగినావు కదా. యూ కెన్ ఆస్క్ మీ అండ్ జస్ట్ నువ్వు వచ్చినావు ర్యాండమ్ అడుగు. ఓకే బ్రో, వాట్సాప్, కెన్ ఐ డు అ ర్యాప్ ఫర్ యు? అబ్సల్యూట్లీ, యా, ఫైన్. ఓకే, సో ఐ గెస్ ఆ ర్యాప్ నాకే. Yeah, it's giving for me. Yeah. Okay, so you're అంటే నా పర్సనాలిటీకి అది ఉంటదా? Yeah, you just came out of corporate office kada, you just came out of corporate life, so I'll do something corporate for you. Okay, అట్లా చేయి అండ్ యూ కెన్ నా పర్సనాలిటీ మీద కూడా చేయి. Okay, done. Right, so you're an artist. Okay. You want to live life on your own terms. Yeah. And you want to live, explore. True. Right? Yeah. Thanks bhai आने के लिए. ज़रा frustrated हूँ, तू संभाल ले. पहले अंदर से जाके थोड़ा डाल दे, थोड़ा क्रश करके पहले इस पे डाल दे, एक कश लेके पफ को उड़ान दे. अच्छा, अब मैं हाई हूँ, अब अंग्रेजी में थोड़ा जाने दे. Well, let me get this through to you. I'm lost cause I don't know what I'm talking. I don't know where I'm moving. Am I exaggerating cause I'm hyperventilating? I had a J and a blot and since then I've been boozing a lot. Look around bro, I've got no friends, but I would like to do something very deep and intense and keep the trip very much serene and divine. It's been a while, been out of the concrete wine. Let's smother some herbs and roll another. I'm way damn high, so please control me brother. A vacay like this and now my list changed. So screw the bucket, dash the list. Here people, let's get the list. All I wanna do is travel, घूमना चाहता हूँ. हाँ, मैं कोना कोना जाके सब कुछ देखना चाहता हूँ. 22 तक पढ़ाई से 25 पे है नौकरी, 30 तक बच्चे ये मैं नहीं चाहता हूँ. रफ्तार चाहूँ मैं हर बार, हाँ देखना है ना जैसे मैंने बोला तेरे को. मैं इंटरनेट के जितना फेमस बनना चाहता हूँ. हाँ, मैं दौड़ के गिर के उड़ना चाहता हूँ. अपने आप के लिए बहुत कुछ मैं करना चाहता हूँ. मेरा नाम का भी पहचान हो मैं इतना चाहता हूँ. हाँ, जाऊँगा सीना फाड़ के, आऊँगा झंडा गाड़ के, नैना आ गया वापस मैं उखाड़ के. So yeah. Oh, nice man. So I'm sure even you are not looking at 20 पे बच्चे, 25 पे नौकरी, 30 तक बच्चे. So true. Give me big high five. Yeah. So yeah, I think that's the generational. But ante kada, life is like that. Yes, life is like that. If you want to explore in your life, you had to keep some terms like that. అంటే అందరూ అలా ఉండరు కదా బ్రో. ఇప్పుడు some people are very happy with their job and they're very happy with their kids at 30. అంటే మనం స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుందాం, ట్రాన్స్పరెంట్గా. ప్రతి ఒక్కడు వానికి నచ్చినట్టు బతుకుతాను అనుకుంటున్నాం. ప్రతి ఒక్కడు దే ఆర్ లివింగ్ ద మజ్. I don't think so. If everyone would have been living life by themselves, the world would have been full of Hitlers or the world would have been full of Gandhi. So andaru, I think a lot of people are living just living by terms of family, living terms of or society or job. I think artists terms of EMIs. Exactly. I think artists are the only mad people who want to live life 100%. నన్ను అడిగితే ఆర్ట్ అంటాం కదా, ఇందులోకి ప్రొఫెషనల్గా వస్తాం చూసినామా, అది తీసుకోవడమే, సెలెక్ట్ చేసుకోవడం ఆ ప్రొఫెషనల్ అక్కడే హిట్ ఆడు. Agreed. Yes. Because you want takse you want that confidence, without confidence can't come kada. Intamandi they can drag you down. Yes. And what happens is మీరు ఎప్పుడైతే స్లోగా అగైన్ ఒకళ్ళు ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవచ్చు, ఒకరికి చాలా టైం పట్టచ్చు. నువ్వు ఫేమస్ అయ్యే రూట్ ఏదెలాగున్నా, బట్ యాజ్ యూ కీప్ గోయింగ్ టు ద టాప్ యూ హ్యావ్ మోర్ పీపుల్ హూ వాంట్ టు పుల్ యూ టు ద బాటమ్. దానికి మీరేం ఎనిమీస్ చేసుకోకర్లే, న్యాచురల్ గా అయిపోతారు. ఆటోమేటిక్ గా కుష్పిన్ అయిపోతా, అక్కడ ఫైర్ కనబడుతుంటది, ఆ స్మెల్ వస్తుంటది బయట. I know. Agreed.
I can, you know, pretty much relate to that. చలో నాకు సడన్ గా ఏమనిపించిందంటే గల్లీ బాయ్ నుంచి నాకు అప్నా టైం ఆయేగా. Okay. I want that. Okay. ఫైర్ ఉంటుంది సాంగ్ లో కదా. Yeah. Okay, Pony, instead of that I'll do another variant. Okay. సేమ్ రిలేటెడా? Related. Okay, మీకు ఫైర్ కావాలి కదా, ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఫైర్ అని చెప్పి పుష్ప కాదు కదా. no. So హిందీ I'll do this. ఇందాక మీకు చెప్పిందే ఇందాక మీకు 2 లైన్లు చెప్పాను. I'll take this further. चलो बात करते हैं आज करने की, दिन पे दिन आदत कर लो थोड़ा मरने की, जिंदगी है छोटा बेटा चलते संभलने की, आदत अगर लग गई तो लग गई जिंदगी की, बोलता हूँ मैं कम पर करता हूँ हजार, चेहरे पे है मुस्कान बट ऑलवेज एट वॉर, हैदराबादी छोरा है क्या करते हैं बात, दिखने में है पतला कलम है औजार, माँ बहन से ज्यादा कोई करता नहीं प्यार, जहाँ कहाँ गया वहाँ अपना साया पाया है, अकेला ही पूरा अपना दुनिया बसाया है, लोगों को 1 2 3 4 गिन के निकाला, म्यूजिक के अंदर अपने आप को दफन पाया है, कलम है जब भी मिला आपस जुनून में, इसीलिए तो बोला छोटे रैप मेरे खून में, रैप मेरे खून में, रैप मेरे खून में. yes. Wow, So, wow. I'm Spending time with you, buddy. Seriously. I'm really hoping if, you know, I get famous one day, then ఎలాగైతే అప్నా టైం ఆయేగా అనేది ఫేమస్ అయిందో, ర్యాప్ మేరే ఖూన్ మే should get equally. Good. Grow big. That's Grow the big, hope, grow bro. big. That's the hope. ఒకటే కష్టపడేటోళ్ళు, డెడికేషన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటోళ్ళు పక్కన కొడతారు. టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు రాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఇంకొక రోజు వస్తుంది. That day will wait for you, buddy. Yes. Just grow up. Fingers crossed. Finger crossed for the talented, dedicated, consistency maintain చేసే వాళ్ళకి. Yes, all the artists out there, Finger crossed. you have my fingers crossed for you. Grow big. So ఇప్పుడు నార్మల్గా ఎట్లా మీరు ఎట్లా హౌ యూ చార్జ్ చేస్తారా ఇప్పుడు రిసార్ట్స్ కి బయటకి అటు Yes, I charge again, you know, it depends. I want to know బ్యాచ్ ఎంతమంది మీరు అసలు మొత్తం? నేను ఇప్పుడు ఎక్కడికైనా ర్యాప్ షోకి వెళ్తే ఐ టేక్ అట్లీస్ట్ 3 or 4 ఆర్టిస్ట్ విత్ మీ, బికాస్ ఒకళ్ళమే పాడలేము. లైక్ యుల్ డై ఇఫ్ యూర్ సింగింగ్ దేర్ అలోన్, బికాస్ ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు సింగింగ్లో ఏంటంటే మీకు ఒక కామ్నెస్, ఒక కంపోజర్, ఒక హై, ఒక లో ఉంటుంది. ర్యాప్లో జనరలీ యూఆర్ గోయింగ్ ఆన్ 100% బీస్ట్ మోడ్. సో ఒక సాంగ్ అయ్యాక యూ నీడ్ సమ్ టైమ్ టు అగైన్ గెట్ దట్ ఎనర్జీ బ్యాక్. సో ఏం చేస్తామంటే రొటేట్ అవుతూ ఉంటాం. ప్రాబబ్లీ యూనో 1 ర్యాప్ నాది, 1 ర్యాప్ ఇంకో అబ్బాయిది, మళ్ళీ నెక్స్ట్ది నాది, ఆర్ ప్రాబబ్లీ నా ర్యాప్లోనే హుక్ ఆయన పాడతాడు, మెయిన్ లిరిక్స్ నేను పాడతాను. సో అలాగా వి మేనేజ్. హుక్ అంటే ఇప్పుడు అదే మీరు అప్నా టైం ఆయేగా, దట్ ఈస్ ద హుక్. ఇప్పుడు హైదరాబాద్ జిందాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాదీ లోగ్ అలగ్ ఏకి జాన్. సో అది హుక్. సో ఆ హుక్ ఒక్కటి ఒకళ్ళు పాడతారు, లిరిక్స్ అంతా నేను పాడతా. బికాస్ ఆ హుక్లో మనం అరుస్తాం అబ్సల్యూట్లీ. సో మీ గొంతు చిరిగిపోకుండా ఉండడానికి, ఆర్ యూనో యూ డోంట్ వాంట్ టు సౌండ్ వీడికి ఏమైపోయింది అని ఆల్ ఆఫ్ అ సడన్. సో అట్లాంటివి అవ్వకుండా ఉండడానికి ఇంకోటి ర్యాప్ సింగర్స్ నార్మల్గా వాళ్ళు డ్రింక్ చేయవచ్చా? డ్రింక్ చేస్తే, స్మోక్ చేస్తే గొంతు ఖరాబ్ అవుతుంది అంటది కదా. ఇస్ ఇట్ ట్రూ ఆర్ యూ క్యాన్ మేనేజ్ స్మోక్ చేసి, డ్రింక్ చేసి కూడా వాడచ్చా? లేదు, అంటే వెరీ ఆనెస్ట్లీ ర్యాప్ చేసే వాళ్ళకన్నా అనే టాపిక్ పక్కన పెట్టేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ యాక్చువల్లీ ఎవరికి ఇట్స్ బై జెనరిక్ లా ఆఫ్ నేచర్. దట్స్ ఓకే. స్మోకింగ్ అండ్ డ్రింక్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, ఐ నో దట్. నేను అలా అనట్లేదు, బట్ నేను ఏమంటున్నా మీకు ఎస్పెషల్లీ దానికే వస్తున్నా. వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ టైమ్స్ ఒక నోషన్ ఉంటుంది చాలా మందికి, నేను సిగరెట్ కొట్టో లేకపోతే ఏదైనా స్మోక్ చేసో ఆర్ డ్రింక్ చేసి స్టేజ్ ఎక్కితే నేను ఓపెన్ అవుతా ఆర్ ప్రాబబ్లీ నా గొంతు హెవీ అవుతుంది అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఐవ్ ట్రైడ్. అండ్ ఏమవుతుంది అంటే ఒక 5 minutesకి హెవీ అవుతుంది, కానీ లాంగర్ టైం మీరు పాడాలనుకోండి యూ స్టార్ట్ గెటింగ్ వెరీ డ్రై. మీరు ఊరికూరికైనా వాటర్ తాగాలి. సో ఆటోమేటికలీ యువర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ కీపింగ్ యువర్ వాయిస్. నా గొంతు నేను ఎలా నార్మల్గా ఉంచుకోవాలని దాని మీద ఉంటుంది, కానీ నేను ఏం పాడాలనే దాని మీద ఉండదు. ఇప్పుడు లెటర్స్ 10 ఆర్టిస్ట్ ఉన్నారు, నువ్వు ఒక పాట పాడి వచ్చేస్తున్నావు, కూల్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఇఫ్ ద షో ఈజ్ యోర్స్, దెన్ దాట్స్ నాట్ సంథింగ్ యూ వాంట్. బికాస్ ఇప్పుడు మీతో బయట వాళ్ళు మాట్లాడతారు, ఫ్యాన్స్ మాట్లాడతారు, ఈవెంట్ మేనేజర్స్ మాట్లాడతారు. యూ డోంట్ వాంట్ టు స్మెల్ డ్రంక్, యూ డోంట్ వాంట్ టు స్మెల్ లైక్, అంటే నేను తాగి వచ్చి పాడాలి ఆ ఉద్దేశంతో. అర్థమైంది. నార్మల్గా స్మోక్ డ్రింక్ అనేది ఏమవుతుందంటే గొంతు ఖరాబ్ చేస్తుంది అంటారు కదా. సో యూ డ్రింక్? నో, ఐ డోంట్. ఐ డూ ఇట్ సమ్ టైమ్స్ యాజ్ అ పార్టీ. బట్ నేను అది చెప్తున్నా, దాని వల్ల గొంతు ఖరాబ్ అయ్యేది ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ వాయిస్. అదేంటి అంటే ఒక ఏజ్లో తెలియదు, ఎందుకంటే ఒక ఊపులో ఉంటాం కాబట్టి. బట్ బికాస్ ఐ బీన్ ర్యాపింగ్ ఓవర్ 8 years అండ్ ఐ యూస్ టు స్మోక్ అండ్ ఐ క్విట్ స్మోకింగ్ బికాస్
నేను లాంగర్ పాడలేకపోతున్నా. అండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే మీ లంగ్స్ మీ లంగ్స్ హెల్దీగా ఉన్నాయి అనుకోండి, మీరు 5 minutes ఆపకుండా పాడగలరు. ఇఫ్ యూర్ లంగ్స్ ఆర్ నాట్ హెల్దీ, 3rd minute తర్వాత మీకు దమ్ వస్తుంది, ఆయాసం వస్తుంది. అండ్ యాజ్ అ సింగర్ ఇఫ్ యూ డూ దాట్, యువర్ ఆడియన్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్. సో సడన్ గా ఏంటంటే ఫ్లో మిస్ అయిపోతుంది. సో నువ్వు బ్రీత్ అనుడుతో నాకు సడన్ గా ఏఆర్ రెహమాన్ బ్రీత్ లెస్ సాంగ్ ఉంటుంది ఒకటి, వస్తుందా? I know that. Yeah, శంకర్ మహాదేవన్ పాడారు. I think AR Rahman did that song for him. Yes. కంటిన్యూయస్ గా వస్తుంది. Yes. వస్తుందా లిటిల్ లైక్ దట్? No. నార్మల్ గా ఈ మూవీ సాంగ్స్ అట్లా వస్తే ఏమైనా నీకు హిందీ, తెలుగు, కుచ్బి, కన్నడ, తమిళ్, భోజ్పురి చెప్పినా కూడా ఓకే? వస్తాయి బట్ ఇట్లా సడన్ గా అడిగితే గుర్తుండదు. బికాస్ ఏదైనా ఒకటి యూ క్యాన్, కొత్త మూవీ అనుకో, యువర్ ఫేవరెట్ మూవీ ఏదైనా సాంగ్. ర్యాప్స్ కూడా చాలా వచ్చినాయి మూవీస్ లో అనుకుంటా కదా? యూ కెన్ సెలెక్ట్ ఎనీ మూవీస్ ర్యాప్ పాడొచ్చు, బట్ ఇట్లా సడన్ గా అడిగితే నేను కమ్స్ యాజ్ అ షాకర్. బికాస్ ఇప్పుడు అగైన్ యూనో మీకు ర్యాప్ లో మూవీ సాంగ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీరు తెలుగులోనే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ రోల్ రేడా, ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బి సో బ్యాడీ. ఆ సాంగ్ లో కూడా మీరు విన్నారనుకోండి. ఇప్పుడు అగైన్ when you are a writer, if you are a writer and you like to write lyrics, మీకు అనిపిస్తుంది ఓ మై గాడ్ డాడీ వరకు ఓకే, జస్ట్ డోంట్ బీ సో బ్యాడీ, వాట్ మేక్ యూ మ్యారీ, దాట్ ఇస్. సో ఆ వర్డ్స్ ఏంటి అంటే మీకు అర్థం కావు. సో యూ స్లోలీ స్టార్ట్ గెటింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ మూవీ సాంగ్స్ టు ర్యాప్. ఇప్పుడు మీరు హిందీలో, తెలుగులో కూడా మీరు వినండి. మనకి ఇప్పుడు ఉన్నారు కదా, ఇతను ఉన్నారు సింగర్ అభినవ కవి, పేరు విన్నారా? అభినవ కవికి యునో ఈవెన్ దాట్ గై డజంట్ డూ మూవీస్. అంటే చేస్తాడు ఆయన మూవీస్, బట్ యునో ప్రాబబ్లీ హీస్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ బికాస్ హీ రైట్ లైక్ హీ లైక్స్ టు రైట్ సాంగ్స్ విచ్ ఆర్ సోషల్. ఈ మధ్య కనిపిస్తున్నాడు కదా సోషలైజ్ గా, ఈ మధ్యన సోషల్ గా ఎక్కువ కనిపించట్లేదు. అదే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు, బట్ ఐ థింక్ ద క్వాంటిటీ ఇస్ రెడ్యూస్డ్. అంత కనిపించట్లేదు. అంత ముందు లాగా మంచి పడుతుండే. ఒక చిన్న పెడుతుండే ఒక పంచ్ లాగా కదా సంథింగ్. అభినవ కవి ఏదో ప్రాసలో లేకపోతే ఎవరో రాసిన కవితలో. ఇప్పుడు అదే మీరు బాలీవుడ్, టాలీవుడ్ చూసారు, సీతారామ శాస్త్రి ఎక్కువ తీసుకుంటాడు ఇన్స్పైర్డ్ పర్సన్. సాలిడ్ లిరిసిస్ట్ అండి. బట్ అగైన్ అదే యూనో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఎక్కువ రావట్లేదు అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బాలీవుడ్, టాలీవుడ్ చూసారనుకోండి, యూ లుక్ అట్ బాలీవుడ్, మీరు నెట్ఫ్లిక్స్ తీసుకోండి, సారీ ఐ మీన్ ఓటీటీస్ తీసుకోండి, మూవీస్ తీసుకోండి, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోండి, యూ సీ అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 movies 1 or 2 movies ఫీచర్ ర్యాప్. ఓకే. మన టాలీవుడ్లో వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 10-15 movies ప్రాబబ్లీ ఎక్కడైనా ర్యాప్ వినిపించవచ్చు. ఓకే. ఆ ర్యాప్ కూడా ఎలా ఉంటుందంటే మన ర్యాప్ కొంచెం మెలోడీ మిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మన తెలుగులో ర్యాప్స్ మీరు ఎన్ని విన్నా కూడా మూవీస్ లైక్ ఫేమస్ ర్యాప్స్ మీకు ఎక్కడ కూడా ఈ ఫ్లోలో రావు, స్లోగా. అదే మీరు లైక్ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఓ మై గాడ్ డాడీ వస్తుందా ర్యాప్ చేస్తావు? అది లిరికలీ ఐ డోంట్ రిమెంబర్ ద సాంగ్, బట్ యూ విల్ ట్రై. మనకి లిరిక్స్ ఉంటే ట్రై చేయొచ్చు. అది యూ కెన్ టేక్ ఇట్ లిరిక్స్, టేక్ ఇట్ డౌన్. సో మీకు ఏమైనా అర్జెంట్ అవసరం ఉందంటే గూగుల్ చేసేస్తారు కావచ్చు లిరిక్స్ కి. అంతే, వాట్ ఎవర్ యూ నీడ్ యూ జస్ట్ హావ్ టు గూగుల్ ఇట్ అండ్ టేక్ ద లిరిక్స్ అండ్ ర్యాప్ చేసేస్తారు. అంతే. ఈవెన్ సమ్ టైమ్స్ ఏమైనా ఐడియాస్ వచ్చినా కూడా రాస్తుంటారా? ఐడియాస్ ఇమ్మీడియట్లీ కీప్ గోయింగ్. ఇఫ్ యూ మీరు నార్మల్గా ఇఫ్ యూ లుక్ అట్ మై నోట్ ఇట్స్ ఫుల్ విత్ ఐడియాస్. ఫుల్ లైక్ ఇప్పుడు లెట్ us see, I see something on the road, నాకు అది మూవింగ్ గా అనిపించింది, I like write it down. I'll just tell you, recent ga I saw a girl somewhere. I felt అంటే I saw her like she was very cute. అమ్మాయి తనకు నచ్చిన పనులే చేసుకుంటోంది. She was talking to someone or something like that. And you know I happened to write a song. ఇంగ్లీష్లో మొన్న ఐ వాస్ గోయింగ్ ఆన్ ద రోడ్ అండ్ యూనో వీళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ మధ్యన ఇట్లాంటి లేబర్ అయిపోయింది, బట్ ఆ ఇటుకలన్నీ మోసి లాగుతారు, ఆయనను చూశాను. ఐ ఫెల్ట్ యునో మై లైఫ్ ఈజ్ సో బెటర్ దాన్ హిమ్. దో సమ్ టైమ్స్ ఐ కంప్లైన్, అమ్మ అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది కావాలి, అది కావాలి, బట్ దెన్ రిగ్రెట్స్ ఉంటాయి ఒక్కొక్కటి, అరే ఇది అయితలేదు, అది అయితలేదు, అదే కంప్లైంట్స్ ఎక్కువ. వెన్ ఐ సడన్లీ సా హిమ్ ఐ వాజ్ లైక్ అనిపిస్తుంది కొంచెం బెటర్ మన లైఫ్, చాలా బెటర్, ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ అని. సో ఇలాగా యునో ఐ కీప్ రైటింగ్. లైక్ ఇప్పుడు
నా ఆటలన్నీ మనం ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయిని చూశాను, నా ఆటలన్నీ పాటలుగా రాస్తూనే ఉంటా, ఇంత ముద్దుగానే ఉంటే ఏదేదో చేసేస్తా, ఊహల్లోకి వచ్చేసి డిస్టర్బ్ చేసేసి తప్పించుకు వెళ్ళిపోతే చూస్తూనే ఉంటానా, లేదుగా నే నా పక్కనే ఉంటూ మాటలాడకుండలా ముద్దుగానే నువ్వు తిరుగుతుంటే, బ్యాక్గ్రౌండ్లో వర్షం, ముందేమో ప్రేమ, ఎదలోన కష్టం, నీకేంటి నష్టమైన లేదుగా, ప్రేమ నాకు లేదుగా నే నువ్వలాగా నవ్వుకుంటూ స్కూటీ వేసుకెళ్ళిపోతే రెస్ట్ ఉన్న బ్యాచెస్ నెక్స్ట్ బార్కేక తెలియదు, అలా దారిలోన చున్నీని అదుపులోన పెట్టకుంటే యాక్సిడెంట్లు కాదా మరి రోడ్డు మీద అయ్యేవి, హెల్మెట్ లేని నీ కురులు గాలిలోన తేలుతుంటే మనసులోనే గాయాలు మాకు కాదా తగిలేదు, నీ మెసేజ్ కోసం చూసి కళ్ళు వాచిపోయినా, రాత్రిరంతా చాట్ చేసి వేలు నొప్పి పెట్టినా ఆ నొప్పే నచ్చిందే, నా వరసే మారిందే, నా తీరే తెలిసిందే, నీ దారే అయ్యిందే, మైండ్ కంట్రోల్ తప్పిందే, అయిన ప్రేమ నాకు లేదుగా. బికాస్ నో మ్యాటర్ హౌ మచ్ యూ కన్విన్స్ అ గర్ల్, హర్ ఎండ్ ఆఫ్ ద డే డైలాగ్ ఇస్ నువ్వు నన్ను ప్రేమించట్లే, యూ డోంట్ లైక్ మీ ఇనఫ్, ఎంత లవ్ చేసినా, యా సో ఎండ్ ఆఫ్ ది డే నో లవ్, ప్రేమించట్లేదు. సో నేను ఏం చేశాను అంటే ఐ కెప్ట్ దిస్ డైలాగ్ ఇన్ మైండ్, ఐ సా దాట్ గర్ల్, ఆ అమ్మాయిని ఈ లైన్ ని కలిపి ఐ రోట్ అ సాంగ్. నైస్. సో ఇంకెట్లా, వాట్స్ గోయింగ్ ఆన్, ఇంకా వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఆల్? ఏం లేదండి, హైదరాబాద్ చోరా టీ-షర్ట్ కూడా వేసుకొచ్చినావా? హైదరాబాద్ చోరా, దట్స్ మై బ్రాండ్. దిస్ ఇస్ యువర్ బ్రాండ్? ఇట్లానేనా? ఇట్లా ఇది ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ చార్మినార్, the minarets of Charminar. Okay. And this is my, so yes, దీని కింద హైదరాబాదీ చోరా అని వస్తుంది. Good. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? అంటే ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నావు నీ బ్యాండ్ అని, నీ టీమ్ ని? ఏం లేదండి, రైట్ నౌ ఆల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఆల్ ద ఎర్నింగ్ దట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై జాబ్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ టు మై ప్యాషన్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ షోస్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ మన హైదరాబాద్లో, రోడ్స్ మీద, స్ట్రీట్స్ మీద, మాల్స్లో, పబ్స్లో, క్లబ్స్లో, కాలేజెస్లో, ఎక్కడెక్కడైతే మ్యూజిక్ రెడీ ఉందో అక్కడక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు యూనో ఒక మొక్క నాటుదామని చూస్తున్నా అక్కడ. ఎస్, యాజ్ యూ నో ఆ మొక్క పెరగాలి, చెట్టు అవ్వాలి, అప్పుడు కదా పండు వచ్చేది. సో ఇట్ విల్ టేక్ టైమ్ ఐ థింక్ మన హైదరాబాద్లో క్రాక్ చేయడానికి. బట్ ఎస్, దిస్ ఈస్ ద ప్లాన్. సో యాజ్ ఆఫ్ నౌ జాబ్ అలా నడుస్తుంది, ప్యాషన్ ఆఫ్ ర్యాప్ ప్యారలల్గా ఇక్కడ నడుస్తుంది. వీఆర్ ఆల్ చార్జ్డ్ అప్. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ చేయడానికి, ఐఎమ్ వెరీ ఈగర్. సో దానికి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్తో ఐవ్ లైన్డ్ అప్. సో యా, అండ్ అది కాకుండా ఇంటర్వ్యూస్ లైక్ దీస్ విత్ పీపుల్ లైక్ యూ, దే బూస్ట్ అవర్ ప్రొఫైల్ అ లాట్. మాకు వీ కెన్ always brother, where there's a talent, obviously we will push, we'll force to gain the success, అందులో ఏం లేదు. సో ట్రై grow big. There is only real ఒకటే ఫండా, try get what you want. Agreed. What do you say? Agreed. That's the thing. Agreed. చిన్న ముక్కన పెద్ద ముక్కన ఏం లేదు, దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపో. అంతే. One fine day it will give you fall. Yes. అంతేనా? సో ఇంకా ఏమైనా మంచి, యూ కెన్ గివ్ మీ సమ్ నైస్ ర్యాప్ సాంగ్. వన్ మోర్. బోనాలు ఉంటాయి కదా హైదరాబాద్లో, బోనాలు ఫేమస్ కదా, ఒక బోనాల మీద సాంగ్. హైదరాబాద్ బోనాలు కాదు, బట్ ఐ విల్ డూ వన్ థింగ్ అండ్ అదర్ థింగ్ ఆన్ హైదరాబాద్. ఇది కూడా నేను హైదరాబాద్ మీదే రాసా. I also wrote another song on PSPK. He recently became the deputy CM. Power star Pawan Kalyan. Yes, ఆయన మీద out of affection. ఇక్కడ ఏంటాడా? పిఠాపురం తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే. yes, ఎమ్మెల్యే తాలూకా. అంటే రీసెంట్ గా he suddenly, మీరు చూసే ఉంటారు, అన్ని సీట్లు కొట్టేశాడు ఆయన. 21 seats కి 21 and seats. last time and MPCs 2 seats చేశారు, నామినేట్ 2 seats గెలిచేశారు. and last time the same person 21 గెలిచేశారు. the same person at least wanted to win something. అలాంటిది ఈసారి క్లీన్ స్వీప్ చేశాడు. ఏం అర్థమైంది అక్కడ 10 ఏళ్ళు కన్సిస్టెన్సీ, కాన్స్టెంట్ ఎట్లా మెయింటైన్ చేశాడు? అది ఆ మెయింటెనెన్స్, ఆ డెడికేషన్, ఆ పంక్చువాలిటీ, ఎంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, వెళ్తున్నామా ఎవ్రీడే, చేస్తున్నామా ఎవ్రీడే, చేసే పర్సన్ కి ఒక క్లారిటీ ఉండాలా. yes, salute. that's a vision, that's a visionary. ఇంకొకటి ఎలా ఏంటి విషయం అంటే, చాలా మంది ఇన్స్పైర్ తీసుకుంటారు ఇప్పుడు తెలుసా. పాలిటిక్స్ అనుకో, మూవీ అనుకో, ఏదైనా కూడా తీసుకుని పని చేశాడు కదండి ఆయన. బికాస్ ఆఫ్టర్ సచ్ అ క్లీన్ స్వీప్ లాస్ట్ ఇయర్, 0 అసలు ఏం లేని నుంచి
ఏంటండి కొలీన్ పెట్టి క్లీన్ చేసి పడేసాడు, ఒక్క సీట్ ఇవ్వకుండా. True, నాట్ ఈజీ. సో ఇప్పుడు ఆయన ఏదో ఓజీ అని వస్తుంది కదా, సో ఓజీ మ్యూజిక్ ని బేస్ చేసుకొని, డైరెక్టర్ ఓజీ బేస్ చేసుకొని ఆయన మీద నేను జస్ట్ వెరీ ఫ్యూ లైన్స్, అందులో ఒక సాంగ్ టీజర్ లో రిలీజ్ అయింది, మీరు అది వినే ఉంటారు, ఇట్లాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే ఏం చేస్తారా అని. విన్నారా? యా. సో అందులో చూపులో దమ్ము నాకుండగా, అడుగులో సమరము గెలుపే కదా, గుండెలో భయం అసలే లేదురా, నాకు నేనే ఒక సైన్యం కదా, నాకు నా రక్తం తోడుండగా, అడుగుకో డెత్ సీట్ కన్ఫర్మ్ రా. అలాంటోడు డెప్యూటీ సీఎం అవుతున్నాడంటే ఏం చేస్తారా? శత్రువుని చూసిన కన్నాగదు, వేటకని తీసిన కత్తాగదు, నరుకుతా ఒక్కొక్కని అని చెప్పి PSPK. చలో హై ఫైవ్ ఫర్ PSPK. Really, I hope he does good this time, and all the best to him. Next level. Yes, absolutely all the best to him. ఇందాక మీరు హైదరాబాద్ గురించి అన్నది, దిస్ ఈస్ అగైన్ హైదరాబాద్ లో చాలా సైఫర్స్ అవుతున్నాయి ఈ మధ్యన. చాలా మంది ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ దే ఆర్ ఫార్మింగ్. ర్యాప్ అంటే ఈ మధ్యన ఎలా అయిపోయింది అంటే ప్రాస కుదిరితే ర్యాపరే అయిపోతున్నాడు. సో ఈ మధ్యన గల్లీలో ఒక ర్యాపర్, గల్లీలో ఒక యూట్యూబర్, గల్లీలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చాలా కామన్ అయిపోయింది. సో కీపింగ్ దాట్ సినారియో ఇన్ మైండ్, హైదరాబాద్ ని ఊపే ర్యాప్ రాయాలంటే మామూలు గల్లీలో సైఫర్ లాగా కావాలంటే చెప్పమ్మా, ఇక్కడ మా వాళ్ళకి కొంచెం ఊపు కావాలన్నావు, మరి లైన్లు రాయి, నీకు నాకు టైం ఎందుకు ఇవ్వవు, తిన్నాం తాగినాం చేసినామని కాదు భయ్య, హైదరాబాద్ గురించి మొత్తం నేను రాయాలి, అడిగినోడికి అడిగినట్టు ర్యాప్తో బయరి ఇవ్వాలి, లైన్లు కాని కింద సమ్మగానే వెళ్ళిపోవాలి. హైదరాబాదీ చోరా అంటే మజాకులు అవుతోందా? తెలంగాణలో పుట్టి ఆంధ్రాలోనే పెరిగా, బ్యాక్ టు హోమ్ స్టేట్ వచ్చి ర్యాప్ సీన్సే స్టార్ట్ చేశా. సైనిక్ పురి టు FD వరకు నువ్వు చూసిన, హైదరాబాద్ లాంటి మెట్రో ఎక్కడైనా దొరుకునా, దాట్ ఈస్ వై ఇట్ నెవర్ సీజెస్ టు అమేజ్ మీ. హైదరాబాద్ జిందాబాద్ జిందాబాద్, హైదరాబాదీ లోగ్ అలాగే కి జాన్. సో I try to connect all these to a song. And ఈ సాంగ్ లో కూడా మీరు వినుంటే, లైక్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్, మీరు ఎన్ని మూవీస్ చేశారు, షూటింగ్స్ కోసం మీరు తిరుగుతూ ఉంటారు, మీకు ఎక్కడైనా హైదరాబాద్ లాంటి మెట్రో అనిపించిందా పోనీ? నేను అదే చెప్తున్నా కదా, హైదరాబాద్ ఇస్ లైక్ ఒక షాన్ అంతే. అది దాన్ని మనము ఈ ప్లేస్ అని కంపేర్ చేయలేం. హైదరాబాద్ డిఫరెంట్, నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ ద ఇండియా. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ ఒక డిఫరెంట్ ఉంటుంది, అపియరెన్స్ ఉంటుంది. హైదరాబాదీ అందుకనే that's how this name goes. People recognize, like after while we talk sometime ఒక 5 minutes 2 minutes మాట్లాడినాక హైదరాబాద్ yes the people will be like that because the Hyderabad people are just like అదొక వైబ్. హైదరాబాద్ అంటే లైక్ ఆల్ ఇండియాలో, బికాస్ నేను ఢిల్లీలో జాబ్ చేసా, చెన్నైలో చేసా, పూణేలో చేసా, నోయిడా, గుడ్గాం, ఇవన్నీ చోట్ల ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్. నిజం చెప్తున్నాను మీకు, హైదరాబాద్ లాంటి మెట్రో ఈజ్ సంథింగ్ ఐ హావ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్. ట్రాఫిక్ వైజ్, ఎకనామికల్, ఫుడ్, సేఫ్టీ. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ హైదరాబాదీ చోరా. కూల్ దిల్కుల్ కే బాతకాని కొడతారు ఇక్కడ. yes true and nice time with you Varun. Hyderabad chora and all the best for your future and all. And grow big, fight. What I said, Funda, try and try till you die. no try get what you want. Yes, I agree. మనం అనుకునేది ఏం చేస్తాం, హైదరాబాదీ పట్టినామా పంజా పట్టినామా గుంజేసుకోవాలంటే. Agreed. And on the same note, I would want to give a small message to all the upcoming rappers. Can I? Cool. To all the rappers out there, guys, the market is growing, so the first thing I want you to do is collaborate. Let's collaborate and grow, because movies అనుకోండి, short films అనుకోండి, rap అనుకోండి, collaborate చేస్తే పెరుగుతాం. So let's collaborate, let's grow, let's show the world what Hyderabad rap is. And also all the best for your upcoming project. Stay tuned, follow me up on Hyderabadi Chora on Instagram, YouTube and wherever you can. And పోయే ముందు ఒక మంచి ర్యాప్ పాడి వెళ్ళిపో. Okay. Yeah. Full swag కావాలా? Swag. Okay. Romance or a genre చెప్పండి. Romance, you want a romance? Okay, I'll do my upcoming track. Okay, that was supposed to be a surprise, but we'll do that. Okay. సో ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. There's a girl I met, never knew. I'm older but we are new. Things around us are round and twisted, can't stop saying few. One day it's all just you. Wake up to your message and see my face and know it's all but blue.
Then I start to fall in line, hoping you're fine with all that's happening and stay out for a fine dine. I start giving her some names. She goes all red in the beginning and says it's fine with some grace. So ఇది ఇంగ్లీష్, మధ్యలో తెలుగు ఇంకో ర్యాపర్ చేశాడు, అండ్ దెన్ మళ్ళీ తెలుగు, మళ్ళీ ఇంగ్లీష్. I start telling her my day. She goes all red in the beginning and says it's fine with some grace. Expect her to start her sway, but she might have her plans. She asks me to understand. I'm not sure how this works, this little miracle of trust, but now I got my plans. Keep talking to her like everything is lit, put it daily on repeat. We kind of got a thing. I sank a bit together, hoping always soon be better, but it's deeper than you think. She treats me like a friend. I go round and round, cause I just got no bond, hoping this time it won't end, and hoping it will stand strong. So it's nice, about nice, another nice, nice, bro, romantic song. nice. And I want some Telugu or Hindi song. ఇప్పుడా Telugu or Hindi తెలుగు song. కావాలి, హిందీ కావాలి మనకి. ఓకే, I want that mass wala. మీకు మాస్ కావాలైతే ఓకే Yeah. డన్. ఈ కాలంలో జనరేషన్ కి తగ్గేటట్టు ఈ సరస్వతి నమస్తోభ్యం శ్లోకం తెలుసు కదా, అది బేసిక్ ఏంటి, చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, చదువుకుంటే పైకి వస్తామని. కరెక్ట్ గా మనం దానికి ఆపోజిట్ ఎలా చేస్తున్నామని ఒక సాంగ్ రాశారు. ఓకే, అది చేద్దాం. రైట్, సో సరస్వతి నమస్తోభ్యం శ్లోకం వినే ఉంటారు కదా మీరు. సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి, రైట్. సో జస్ట్ కీప్ దాట్ ఇన్ మైండ్. దాన్ని బేస్ చేసుకొని ఒక శ్లోకం రాశారు, ఆ శ్లోకాన్ని బేస్ చేసుకొని ఒక ర్యాప్ రాశారు. ఓకే, సో ఈ శ్లోకం బేసిక్ మీనింగ్ ఏంటి అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం చిన్నప్పటి నుంచి ఎలాగైతే చదువుకుంటామో, అగైన్ చదువుకోవడమే కాదు, మీరు ఏం చేసినా మీరు ఫోకస్తో చేస్తే దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు అనేది. బట్ మనం ఎగ్జాక్ట్లీ ఈ జనరేషన్ వాళ్ళం దానికి ఆపోజిటే చేస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఒక సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉండగా ఇప్పుడు ఒక అబ్బాయి పాడుతున్నాడు. ఫస్ట్ క్లాస్లో విన్నట్టున్న ఫస్ట్ టైం ఈ పాట కాదురా శ్లోకం అని తెలిసింది అమ్మ నోట. పోనీలే లైట్ అని అప్పుడు వదిలేసా, మొన్న జాబ్ ట్రయల్స్ చేస్తుంటే గుడి మధ్యలో కనిపిస్తే అక్కడ ఆ శ్లోకం విని వైబ్లోకి వచ్చేసా. గూగుల్ చెక్ చేసేసా, ఏజ్ వల్ల క్లారిటీలోకి నేను వచ్చేసా. కన్ఫ్యూజన్ని నేను కొంచెం దూరంగా పెట్టేశా. ఇమ్మీడియట్లీ పర్సన్ని నేను హుండీలో వేసేసా. అందులో నా ఐడి కార్డులు ముందరే నేను తీసేసా. అటు నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి అమ్మ చేసిన పప్పుని మొత్తాన్నే నాకేసా. ఇప్పుడు నేను కూర్చొని ఆత్మచర్చలు చేయాలి, చదివింది ఏంటి, చేస్తుంది ఏంటి, అర్థం నాకు తెలియాలి. సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభ. సో అలాగా MBBS ఇంజనీరింగ్ అన్నారు నాన్న, ఆయన ఇష్టమే మా ఇష్టము అన్నది మా అమ్మ. పోనీలే జాబ్స్ ఉంటాయి అని బీటెక్ చేస్తే వేకెన్సీసే లేవు అసలు ఎటు పక్కలో చూస్తే. ఫస్ట్ ఇయర్స్లో ఫ్రెషర్స్తో వెల్కమ్ చేశారు, అక్కడ మా సీనియర్స్ నాకు చాలా నచ్చారు. గుడ్ బిహేవియర్ వల్ల వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చేది, అందులోనూ నేనా బాటంలో కదా ఉండేది. ఈ లాజిక్ తెలిసే లోపే 4th ఇయర్కి వచ్చేసా. TNP ట్రైనింగ్ అంట 10,000 ఇచ్చేసా. 4 ఏళ్ళు తెలియనివన్నీ అక్కడనే నేర్చుకున్నా, లైఫ్లో ఆలోచించనివన్నీ అక్కడే నేను చేశాను. క్లాస్ బంక్, మాస్ బంక్, క్యాజువల్ డేటింగ్ చూసేసా. అటెంప్ట్ టు కాపీ ట్యాగ్లో డీటెయిల్ నేను అయిపోయా. మళ్ళీ అన్ని సబ్జెక్టులు కష్టపడి రాసి జూనియర్స్తో కూర్చొని పాస్ నేను అయిపోయా. వాళ్ళతో సరదాగా చాటింగే స్టార్ట్ చేశా. ఇంత చూసి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మామ, M1 డామ్ DM ఎక్కడ వాడాలో చెప్పమా. సరస్వతి నమస్తోభ్యం. సో ఇట్ గోస్ లైక్ దాట్. సో this is today's generation song. Nice. Old is gold. Yes, and new is also gold. choose me మీద డిపెండ్ అయి ఉంటుంది. Nice time with you buddy. Same here. Hyderabad Shora. Same Kumai here. Chalo. I'll see you then. Chalo.